ఎపిసోడ్ 75 గురించి మాట్లాడదాం. ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చింది కదా, నాకైతే మస్తు అంటే మస్తు ఇన్నోసెంట్ అనిపించింది. వాళ్ళ మమ్మీ ముఖంలో ఏదో తెలియని కళ ఉందబ్బా, నాకైతే మస్తు నచ్చింది వాళ్ళ మమ్మీ. అండ్ కళ్యాణ్ కూడా చాలా సింపుల్ గా మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఎక్కువ హడావుడి చేయకుండా, కళ్యాణ్ మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి రా, మనం మాట్లాడుకుంటాం రా అన్నప్పుడు అందరు వెళ్ళిపోయారు కదా. కాకపోతే తనుజ ఒక్కతే అక్కడ ఉంది. నాకు అర్థం కాలేదు, మేబీ లైవ్ లో కళ్యాణ్ ఉండు అని చెప్పి ఉంటాడేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను లైవ్ చూడలేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. ఒక సెకండ్ ఏమనిపించింది అంటే, అక్కడ కళ్యాణ్ కి తనుజకి పెళ్లి చూపులు లాగా అనిపించింది నాకు. వాళ్ళ అమ్మని మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరు అటు ఇటు కూర్చునేసరికి. అండ్ తనుజ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి శారీ ఇచ్చింది కదా, నాకైతే మంచిగా అనిపించింది. కాకపోతే శారీ ఎందుకు ఇచ్చిందో నాకైతే అర్థం కాలేదు. తర్వాత కళ్యాణ్ అడిగినప్పుడు ఏదో రీజన్ చెప్పింది, నాకైతే అంత వర్త్ అనిపించలేదు ఆ రీజన్. కళ్యాణ్ తనుజని ట్రూ గా ఇష్టపడుతుడు, మరి అది లవ్వా ఏంటో మరి నాకు తెలియదు. కానీ కళ్యాణ్ కి అయితే నిజంగా ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి అమ్మాయి మీద. అసలు ఈ దివ్య బాధ ఏంటో నాకైతే కొంచెం అంటే కొంచెం కూడా అర్థం కావట్లేదు. అక్కడ తనుజకి లెగ్ స్వెల్ అయింది, అయినప్పుడు బర్నీ అన్న వెళ్లి పాపం మామకి మసాజ్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి బర్నీ దగ్గరికి వెళ్ళి ఏమంటది, అసలు మీకు ఎందుకు చేస్తుర్రు, ఆయనకన్నా తెలవాలి ఎందుకు చేస్తుండో, అసలు నీ బాధ ఏంది. అక్కడ తనుజ ఆయనకి నువ్వు రాకముందు నుంచి బాండ్ వాళ్ళిద్దరిది, నానా నానా అనుకుంటా ఆమె, తను అనుకుంటే ఈయన మంచి, వాళ్ళ బాండ్ వాళ్ళది. నువ్వు మొదలు వచ్చి నువ్వురికి పుల్లలు పెట్టుకుంటావు వాళ్ళిద్దరికి. అసలు నువ్వేం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు నాకు అనుకుంటా అర్థం కావట్లేదు. నీ వల్ల బర్నీ అన్న ఆట మొత్తం స్పాయిల్ అవుతుంది అబ్బా, నిజంగా చెప్తున్నా నేను. అండ్ ఇంకోటి ఏమన్నావు, దివ్యాక నువ్వు బర్నీ అన్నతోని, బర్నీ గారు మీకు ఎవరు మసాజ్ చేశారు నిన్న హ్యాండ్ కి అనేసి నువ్వు అడిగినప్పుడు, బర్నీ అన్న తనుజ చేసింది అనగానే నువ్వేమన్నావు, ఆమెకి ఏమన్నా ఆయుర్వేదిక్ సెంటర్ ఉందా ఏంది, ఆమె ఎందుకు చేస్తుంది అంట. అసలు ఏందక్క అంత ఈగో అంతా మరి రీతు అక్క, అసలు నీకేమైంది అక్క, ఏమైనా దయం పట్టిందా లోపల, లేకపోతే ఏమైనా అపరిచితుడా నువ్వు, అప్పుడే ఏడుస్తున్నావు, అప్పుడే నవ్వుతున్నావు, అప్పుడే ఏమేమో అంత ఆగమాగం చేస్తావు. అండ్ మీ మమ్మీ వచ్చిన తర్వాత అందరితో మంచిగా మాట్లాడాలి కదా, మాట్లాడకుండా ఓన్లీ స్టార్ మా బ్యాచ్ ని లోపలికి పిలుచుకుంది. ఎవరినోరిని, మన ఇమాన్యుయల్ ని తనుజని లోపలికి పిలుచుకొని మాట్లాడుతుంది. లేస్తే బయట వాళ్ళు ఫీల్ అవ్వరా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, డిమాండ్ తోని ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. డిమాండ్ లేకపోతే నువ్వు అసలు ఈ వీక్ వరకు వచ్చేదానిదే కాదు, అది మీ అమ్మకి అర్థమైతే బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు డిమాండ్ ముఖం కూడా చూస్తలేదు, అసలు మాట్లాడుతుంది ఏదో ఇష్టం లేనట్టు వెరైటీగా ముఖం పెట్టి మాట్లాడుతుంది. అంటే ఏమైందంటే, డిమాండ్ లేకపోతే మీ కూతురు ఇంత దూరం వచ్చేదే కాదు. ఇది మాత్రం 1000% రాసిస్తా. ఆ అబ్బాయిని ఘోరంగా అంటే ఘోరంగా హర్ట్ చేసి ఈ రోజు మీరు. భరణి అన్న వాళ్ళ పాప ఇంట్లోకి వచ్చినప్పుడు తనుజని పిలిచి, తనుజ అక్క మీది మా నాన్నది బాండ్ నాకు చాలా ఇష్టం, చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు దివ్య ముఖం చూడాల్సింది మాడిపోయింది మొత్తం దివ్య ముఖం అయితే. అండ్ అది కాకుండా భరణి అన్న వాళ్ళ పాప దివ్యని పిలిచి కూర్చోబెట్టి ఎంత నీట్ గా చెప్పింది ఆమెకి, మీరు మంచి చూసుకుంటారు, మా నాన్నని మంచి కేర్ తీసుకుంటారు అని చెప్పిన తర్వాత నీట్ గా హట్ చేయకుండా, మీరు ఏమైనా చేయండి కానీ కమెంట్ చేయకండి మా నాన్నని ప్లీజ్, ఆర్డర్ వేయకండి అనేసి అన్నారు. చూసినావా, నాకైతే ఎంత మంచిగా అనిపించింది ఆ పాయింట్. ఎవరిని హట్ చేయకుండా వాళ్ళకి చెప్పాల్సిన మాట మంచిగా చెప్పేసింది అనిపించింది. భరణి అన్న నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా మంచిగా పెంచినావు కూతుర్ని.